నీకు నేనున్నాను అను వర్తమానము మనం నేర్చుకోబోతున్నాం. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం మొదటి నుండి మనం చదువుకున్నాం. అటు తరువాత యూదుల పండుగకు వచ్చిన కనుక మెస్సయ్య యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బేదెస్తా అనబడిన ఒక కోనేరు గలదు. దానికి 5 మంటపములు గలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. గనుక ఆ మంటపములలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఓచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడుండెను. మెస్సయ్య వాడు పడి ఉండుట చూచి వాడప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపరచకూర్చున్నావా అని వాడిని అడుగుగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు చూడండి నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చెను. మెస్సయ్య నీవు లేచి నీ పరుపెత్తుకుని నడుమని వాడితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకుని నడిచెను. ఆ దినము విశ్రాంతి దినము గనుక యూదులు, ఇది విశ్రాంతి దినము కదా, నీవు నీ పరుపెత్తుకుని తగదే అని స్వస్థత నొందిన వారితో చెప్పిరి. అందుకు వాడు, నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరుపెత్తుకొని నడవమని నాతో చెప్పెను. వారు నీ పరుపెత్తుకొని నడవమని నీతో చెప్పిన వాడెవడని వాడిని అడిగిరి. ఆయన ఎవడో స్వస్థత పొందిన వారికి తెలియలేదు. ఆ చోటను గుంపుగూడిండెను గనుక మెస్సయ్య తప్పించుకొని పోయాను. అటు తర్వాత మెస్సయ్య దేవాలయములో వాడిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగుకున్నట్లు ఇకను పాపము చేయకమని చెప్పాను. వాడు వెళ్ళి తన్ను స్వస్థపరిచిన వాడు మెస్సయ్య అని యూదులకు తెలియజెప్పెను. ఆ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు మెస్సయ్యను హింసించిరి. అయితే మెస్సయ్య, నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నానని వారికి ఉత్తరమిచ్చెను. ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే గాక సర్వశక్తిమంతుడు తన సొంత తండ్రి అని చెప్పి తను సర్వశక్తిమంతునితో సమానునిగా చేసుకునేను గనుక ఇందు నిమిత్తము యూదులు ఆయనను చంపవలనని మరెక్కువగా ప్రయత్నము చేసిరి. ఆయన నామమునిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేనున్నాను పిల్లారా. చూడండి, అక్కడ నేనున్నాను. ఎందుకంటే ఆ కోనేటిలో ఆ దూత వచ్చి నీళ్ళను కదిలించినప్పుడు ఎవరొకరు మనుషుల సహాయం ఉండడం వలన వాళ్ళు దిగుతూ ఉన్నారు, స్వస్థత పొందుతున్నారు. కానీ ఈ వ్యక్తికి అయితే ఎవరూ లేరు. ఆ సమయంలో మెస్సయ్య నీకు నేనున్నాను అన్నట్టుగా వచ్చాడు. ఆయన వచ్చి ఏం చేశాడు చెప్పండి?
దాని మీదే మనము నేర్చుకుపోతున్నాం. ఆయన నామనిస్తాడు. అటు తరువాత యూదుల పండుగ వచ్చిన కనుక మెస్సయ్య యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర, గొర్రెల ద్వారం, ఆయనే నేనే గొర్రెల దుడ్డులోనికి చేరే మార్గం అని చెప్పాడు ఆయన. నా ద్వారానే తండ్రి యొద్దకు తప్ప మరొక విధంగా రాలేరని చెప్పాడు ఆయన. అందుకని ఆ వాక్య ప్రకారం నడవకుండా, వాక్యమునకు లోబడకుండా, ఆయన చెప్పిన మాట ప్రకారం నువ్వు జీవించకుండా ప్రభువా 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 అని పిలిచేవాడు, ప్రార్థించేవాడు పరలోక రాజ్యము ప్రవేశించడు. కానీ నా తండ్రి చిత్త ప్రకారం నడిచేవాడి ప్రవేశిస్తాడని చెప్పాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ గొర్రెలు దుడ్డిలోనికి వెళ్ళడానికి మార్గము ఆయనే నేనే మార్గం అని చెప్పాడు. తండ్రి యొద్దకు అనగా ఆ పైన ఉన్నటువంటి ఆ మధ్యాకాశాన్ని కొనుపబడాలంటే, ఆ వేళ్ల పాలలోకి వెళ్ళాలంటే, ఆ పరసంబంధమైన రాజ్యంలో ప్రవేశించాలంటే ఆయనే, ఆ పరలోక రాజ్యమే, నూతన యెరూషలేమే మెస్సయ్య మరియు సర్వశక్తిమంతుడు కూడా. ఆ తండ్రి యొద్దకు వెళ్ళడం అన్నా, ఆ రాజ్యంలోకి వెళ్ళడం అన్నా ఒకటి. కావాలంటే మీరు మత్తయి సువార్త 7వ అధ్యాయము అనుకుంటాను, చూడండి ఒకసారి. 21 నుండి మీరు చదవండి. చూడండి, ప్రభువా ప్రభువా నన్ను పిలిచి ప్రతివాడు పరలోకములో ప్రవేశింపడు కానీ పరలోకమందున్న ఇక్కడ చూడండి, నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే ప్రవేశించును. అంటే పరలోకములో ఆ రాజ్యము, ఆ తండ్రిగా ఆయన అక్కడ కనపడుతూ ఉన్నాడు. ఆయన మీకు అర్థమవుతుందండి. ఇక్కడ భూమి మీద ఆయనే శరీరధారిగా ఉన్నాడు. ఆయనే శరీరధారిగా ఉన్నాడు. శరీరధారిగా ఉండి ఏం చెప్తున్నాడు అంటే తండ్రి అంటున్నాడు. తండ్రి అంటే ఎవరు? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ తండ్రి. ఆ రాజ్యంలోని ప్రవేశించాలంటే తండ్రి చిత్త ప్రకారం నడిస్తేనే అంటున్నాడు. నా చిత్త ప్రకారం నడిస్తేనే అంటలేదు. ఎందుకంటే శరీరము కేవలము నిష్ప్రయోజనము. తండ్రిగా అంటే పరిశుద్ధాత్మ, దేవుడు ఆత్మ కనుకనుంది బైబిల్. ఆయన పరిశుద్ధాత్మగా లోపల ఉన్నాడు. అందుకని అంటాడు, ఫిలిప్ అంటాడు, తండ్రి తండ్రి కుమారుడి గొడవ మాకేంటయ్యా, మాకు ఆయన ఒక్కడే తెలుసు, ఆయన తర్వాత ఎవరు లేరు, ఆయన ముందు ఎవరూ లేరని మాకు తెలుసు. ఈ సస్పెన్స్ తీసుకొచ్చి పెట్టావేంటి? తండ్రి ఒకడు ఉండాలని, కుమారుడు ఒకడు ఉండాలని. యూదులమైన మాకు ఎవరికి తెలియదు, మేము ఎప్పుడు కూడా అని అభిప్రాయపడి అడిగి ఉండొచ్చు. అప్పుడు అడిగినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, తండ్రి యందు నేనును, నా యందు తండ్రి ఏకమై ఉన్నాను. నన్ను చూసినవాడు నా తండ్రిని చూసినట్టే అన్నాడు ఆయన. కాబట్టి పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారం నడవడం అంటే ఆత్మను బట్టి నడవడమే, వాక్యమును బట్టి నడవడమే ఆ తండ్రి చిత్తము. ఆ వాక్య ప్రకారం ఎవరైతే నడుస్తారో వారు మాత్రమే ఆయన రాజ్యంలోనికి ప్రవేశిస్తారు తప్ప మరొక విధంగా ప్రవేశించరు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర ఎబ్రీ భాషలో బేతెస్దా అనబడినటువంటి ఒక కోనేరు గలదు. దానికి 5 మంటపాలు కలవు. కోనేరు అది వాక్యమునకు సాదృశ్యంగా ఉంది. 5 మంటపములు విశ్వాసమునకు సాదృశ్యంగా ఉన్నాయి. ఆ కోనేరులో ఉన్న నీరు వాక్యమునకు సాదృశ్యంగా ఉంది. ఆ వాక్యము అనగా ఆ నీటిలో ఏముందంటే స్వస్థత ఉంది. వాక్యము స్వస్థపరుస్తుంది. నిన్ను పాపంతో మూలుగుతున్నటువంటి నిన్ను స్వస్థపరిచేది వాక్యమే. కాబట్టి ఆ కోనేరు అది
ఒక వాక్యముగా ఉంది. 5 మంటపాలు, 5 అనగా విశ్వాసము, 5 అనగా విశ్వాసం, 8 అనగా నిత్యత్వము, 7 అనగా సంపూర్ణము, 7 అనగా సంపూర్ణము, 3 అనగా పరిపూర్ణము లేకపోతే స్థిరము. ఈ విధంగా సంఖ్యలకు అర్థం ఉంది. కాబట్టి ఇక్కడ 5 మంటపాలు విశ్వాసాన్ని తెలియజేస్తున్నాయి. వాళ్ళందరూ కూడా విశ్వాసముతో ఉన్నారు. అక్కడ ఆ 5 అనేది విశ్వాసాన్ని గురించి బోధిస్తూ ఉంది. అక్కడ ఎవరెవరు ఉన్నారంటే అక్కడ చూడండి, రోగులు ఉన్నారు, గుడ్డివారు, కుంటివారు, ఓచుకాలు చేతులు గలవారు గుంపులు గుంపులుగా మంటపం దగ్గర పడి ఉన్నారు. ఆ కోనేటి దగ్గర ఉన్న ఆ మంటపం దగ్గర వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళని తీసుకొచ్చేసారు. ఎవరికైనా బాగా లేకపోతే కుట్టితనం కలిగి ఉన్నారనుకోండి, తీసుకొచ్చేసారు. గుడ్డితనం కలిగి ఉన్నారనుకోండి, ఆ కోనేటి దగ్గరికి తీసుకొచ్చేసారు. 5 మంటపాలుంటే ఆ మంటపాల్లో కూర్చోబెట్టారు. అలాగా మంటపాల్లో 5 మంటపాల్లో గుంపులు గుంపులుగా రోగులు, ఏమండి ఆ పక్షవాతం కలిగిన వారు, లేకపోతే నడుము నొప్పులు ఉన్నోళ్ళు, కాళ్ళు లేవనోళ్ళు, చేయి లేవనోళ్ళు, కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, రకరకాల వ్యాధులు కలిగిన వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క కుటుంబంలోని వారు స్వస్థత కోసమై బాగుపడాలని ఆ కోనేరు దగ్గరికి, ఆ బేతెస్తా అనేటువంటి కోనేరు దగ్గరికి తీసుకొచ్చారు. అందుకని మనం ఎప్పుడు గత వారం మనం నేర్చుకున్నాం, బాగులేనప్పుడు నీకు బాగులేదనుకోండి, చాలామంది ప్రార్థన కొట్టి ఇంటి దగ్గర ఉంటారు. నాకు బాగులేదు, మా వాళ్ళకి బాగులేదు, పక్క వాళ్ళకి బాగులేదు. పిల్లారా, నీకు బాగులేకపోతే నీవు స్వస్థతపరచబడాలంటే ఆయన సన్నిధికి రావాలి. ఆయన సన్నిధిలో ఏమన్నా చెప్పండి, స్వస్థత ఉంది. ఆయన సన్నిధి నీకు ఆ నమ్మకం ఉండదు, నీకు ఆ నమ్మకం లేదు, నీకు ఆ విశ్వాసం ఉండదు. ఆయన స్వస్థపరచువాడు, స్వస్థతనిచ్చువాడు. కాబట్టి ఆ కోనేరు దగ్గరికి వాళ్ళందరూ కూడా స్వస్థత కొరకై విశ్వాసముతో వచ్చారు. విశ్వాసం అంటే నమ్మకము. ఆయన స్వస్థపరుస్తాడు, ఆయన బాగు చేస్తాడు అని విశ్వాసముతో వారు ఆ స్వస్థత కొరకు అలాగూ కనిపెట్టుకునే ఉన్నారు. ఆ స్వస్థపరిచే వరకు, ఆ స్వస్థపరచబడడం కోసము వాళ్ళకి అవకాశం దొరికే వరకు కూడా ఆ స్వస్థత కోసము అలాగే కనిపెట్టుకుని ఉన్నారు. అంతేగాని 2 రోజులు చూసి 3 రోజులు చూసి ఏం స్వస్థపరచట్లేదులే అని, ఏమండి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోదాం, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాం. కొంతమంది ప్రాణం అంటే భయం. ప్రాణం అంటే ఏమిటి చెప్పండి, చాలామందికి భయం. ఈ కరోనా టైంలో చాలామంది ప్రాణం అంటే భయపడిపోయారు. ప్రాణం అంటే ఏమిటి చెప్పండి, భయం. ఆ ప్రాణ భయంతో చాలామంది ఎక్కడికక్కడికో పరిగెత్తారు. క్రైస్తవులు చాలామంది పరిగెత్తారు. కానీ స్వస్థపరచగలిగాడు ఒకడున్నాడని వాళ్ళకి నమ్మకం. స్వస్థపరచగలిగిన ఒక ఆయన ఉన్నాడు. ఇప్పటికీ ఎప్పటికీ ఆయన స్వస్థపరచగలిగిన వాడు. అప్పుడు స్వస్థపరచగలిగిన వాడు, ఇప్పుడు కూడా స్వస్థపరచగలిగిన వాడు. ఆనాడు ఎలాగ శక్తిమంతుడో ఈనాడు కూడా అలాగే శక్తిమంతుడు. అయితే అప్పటిలాగా ఇప్పుడు గొప్ప గొప్ప కార్యాలు ఆయన చేయడు. ఇప్పుడు ఇది రహస్య రాకడు కాబట్టి గొప్ప కార్యాలు చేస్తే మరలా అవిశ్వాసులు రకరకాల వాళ్ళందరూ కూడా మరలా చేరిపోయి, అనగా కప్పలు పాములు మన చేపలు, కప్పలు పాములు చేపలు అన్ని రకాలు ఉంటారు. అందుకని ఆయన ఏం చేస్తాడంటే ఈ కాలము చేపల నుండి, కప్పల నుండి, లేకపోతే చెడ్డ చేపల నుండి మంచి వాటిని వేరు చేసే సమయం కాబట్టి ఆ వేరు చేసే సమయంలో గొప్ప గొప్ప కార్యాలు చేయడు. ఆయన చేస్తే చేపల కోసమే చేస్తాడు ఆయన. ఇప్పుడు కూడా నీ జీవితంలో ఆయన, నువ్వు వధువుగా ఉన్నావు కాబట్టి నీ జీవితంలో ఆయన స్వస్థపరిచేవాడుగా ఆయన ఉన్నాడు. అందువల్ల వాళ్ళు చూడండి, 1 రోజు 2 రోజు 3 రోజులో చూసి కాదు, ఆ విధంగా వాళ్ళు ఆ స్వస్థత కొరకు, విడుదల కొరకు విశ్వాసము కోల్పోకుండా, అవిశ్వాసంలో పడిపోకుండా, ఇంకా ఆయన స్వస్థపరుస్తాడులే, ఆయనకి ఇక అసాధ్యము, ఇది అవ్వదులే,
దీనికి అసలు ఏమీ లేదే లేదంటున్నారు, ముందే లేదంటున్నారు. కాబట్టి ఇది సర్వశక్తిమంతుడి వల్ల కాదులే. ఏమండి అలాగ సందేహపడతారు ఆయన మీద అవిశ్వాసం పొందుతారు. అవిశ్వాసము అంటే ఆయన స్వస్థపరచగలిగిన సమర్థుడనే నమ్మకం లేకపోవడం. అబ్రాహాముకు ఆ నమ్మకం ఉంది, ఆయన శరీరము స్వస్థపరచబడింది. ఆ నమ్మకం, విశ్వాసము, వారు కూడా విశ్వాసముతో, విశ్వాసం కోల్పోకుండా, విశ్వాసం సడలిపోకుండా, విశ్వాసములో దిగజారిపోకుండా వారు ఆ మంటపముల దగ్గర అలాగూ కనిపెట్టుకొని ఉన్నారు. ఆయన నమస్కారం. హల్లెలూయా. ఎందుకు కనిపెట్టుకొని ఉన్నారంటే ఆయా సమయములలో దేవదూత కోనేటిలోనికి దిగి కదలించుతూ ఉండేవాడు. ఆ దేవదూత అనగా దూత అనగా వర్తమానికుడు. దూత అనగా వర్తమానికుడు. వర్తమానం బోధించే వాళ్ళని ఏమంటారు? దూత అంటారు. అందుకే బ్రహ్మం గారు అన్నారు, మీ వర్తమానికుడే మీ దూత అన్నాడు ఆయన. మీ పాస్ట్ మీకు అర్థమవుతుందా? అంటే అక్కడి ఆ దూత ఎవరు అని అంటే పరిశుద్ధాత్మే ఆ వర్తమానికుడు నుండి బోధిస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మే ఆయన వాక్యములను వాటిని తీసుకుని బోధిస్తూ ఉంటుంది. కాబట్టి పరిశుద్ధాత్మే ఆ దూత అనగా పరిశుద్ధాత్మ ఆ వ్యక్తిలో ఉండి, ఆ సేవకునిలో ఉండి మాట్లాడుతూ ఉంటాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ సర్వశక్తిమంతుని యొక్క దూత, పరసంబంధమైన దూత, భూ సంబంధమైన దూతలు ఉన్నారు, పరలోక సంబంధమైన దూతలు ఉన్నారు. భూ సంబంధమైన దూతలు, పరలోక సంబంధమైన దూతలు. భూ సంబంధమైన దూతలు అనగా 7 సంఘకాలంలో మనం చూస్తున్నాం. ఇప్పటి వరకు మనం చూస్తున్నాం. ఈ తెల్లవారుజామున జరిగేదంతా కూడా, ఈ 8 కూడా భూ సంబంధమైన, ఏమండి ఈ 8కి సంబంధించి 7 వచ్చేటప్పటికి వాడు భూ సంబంధమైన దూతలు, 8 దగ్గరకు వచ్చేటప్పటికి పరలోక సంబంధమైన దూత. ఆయనే బలిష్ఠకు దూత. ఆయనే బలిష్ఠకు దూత. 8వ దూత అనగా బలిష్ఠకు దూత. అందుకని దూత చాలామంది అంటారు ఇంకా ఏ దూతలు లేరు అంటారు. మరి బైబిల్ చదువుతారో లేదు తెలియదు వాళ్ళకి. 8వ బలిష్ఠకు దూత అని ఉంది అక్కడ. దూత అంటే వర్తమానికుడు, అంటే వర్తమానం ఉందని అర్థం. బలిష్ఠకు దూత యొక్క వర్తమానం ఉందని అర్థం. ఆయన చాలామంది అంటే ప్రణాంగర తర్వాత ఏ వర్తమానం లేదు, 7వ దూత తర్వాత ఏ వర్తమానం లేదు. అందుకని ప్రకటన గ్రంథం 10లో ఆయన అగ్ని జ్వాలల వంటి కన్నులతోనూ, సూర్యుని వంటి ముఖముతోనూ, అపరంజి వంటి పాదములతోనూ, ప్రకటన 1లో కూడా ఉంటుంది. ఆయనే దిగి రంగం మీద ఉండి ఒక మానవ శరీరం ఉపయోగించుకొని వర్తమానాన్ని ఇస్తాడు. ఆయన నామనిస్తాడు. అది పునరుద్ధాన వర్తమానం, ఎక్కిరమ్మనే వర్తమానం. అది ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనము ఈ యొక్క దూత వచ్చి ఆ నీళ్లను కదిలించడం అనేది జరుగుతూ ఉండేది. ఆ దూత నీళ్లలో దిగి నీళ్ళని కదిలించడం. ఆయన నామనిస్తాడు. అలాగే 7 సంఘకాలంలో 7 దూతలు కూడా వాక్యమును కదిలించారు. 7వ దూత చివరి లవదీక సంఘకాలపు దూత వాక్యాన్ని కదిలించాడు. అంటే మర్మముగా ఉన్న వాక్యము విప్పబడింది. మర్మముగా ఉన్నటువంటి వాక్యము విప్పబడింది. అందుకని అక్షరము చంపును గాని ఆత్మ జీవింపజేయును. అక్షరానుసారంగా చూస్తే 3 కనపడతారు నీకు, ఆత్మానుసారంగా చూస్తే ఒక్కడగా కనపడతారు. ఆయన హల్లెలూయా. అక్షరానుసారంగా తండ్రి అనగా తండ్రే, కుమారుడు కుమారుడే, పరిశుద్ధాత్మని అక్షరానుసారంగా తీసుకున్నట్లయితే 3 కింద కనపడతారు. కానీ ఆత్మానుసారంగా ఆత్మ బోధించిన ప్రకారం మనం చూసినట్లయితే ఆయన ఒక్కడని కనబడతాడు. ఆ నామములో ఆయనే ఒక్కడు. ఆ నామములోనే రక్షణ, ఆ నామములోనే స్వస్థత, పాపము నుండి స్వస్థత, పాపము నుండి విడుదల, ఆ పాపము రోగము నుండి విడుదల. శరీరానికి రోగము నుండి ఎలాగ విడుదలో
అలాగే పాపముతో ఉన్న జీవితానికి నామములో విడుదల ఉంది. హల్లెలూయా. ఓ వాక్యము కదిలించబడుట ద్వారా, వాక్యం విప్పబడుట ద్వారా, వాక్యం బయలుపరచబడుట ద్వారా అక్కడ ఏమి జరిగిందనంటే ఓ స్వస్థత కలుగుతూ ఉంది. అందును బట్టి అక్కడ వాళ్ళు, మీరు గమనించండి, నీరు కదిలింపబడి పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును గనుక. చూడండి, ఎట్టి వ్యాధి కలిగిన వాడినప్పటికీ మొదట ఎవరు దిగుతారో వారు స్వస్థత పొందుతారు. అందువలనే 7వ దూత వర్తమానము ద్వారా స్వస్థత వచ్చింది. ఆయన నామమునిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. శారీరకంగా కూడా చాలామంది స్వస్థపరచబడ్డారు 7వ దూత ద్వారా. క్యాన్సర్ రోగాల నుండి, గడ్డల నుండి, కుంటితనం నుండి, గుడ్డితనం నుండి, చనిపోయిన వారు బ్రతికినవి, బ్రహ్మాంగార పరిచర్లు అనేకమైనవి జరిగాయి. అందుకని బైబిల్లో చాలా చోట్ల ఆయన స్వస్థతలు, అద్భుతాలు, మహత్కార్యాలు. అందువల్లే బైబిల్లో మనం అలాంటి చదవడం వలన మన జీవితంలో విశ్వాసం పెరుగుతూ ఉంటుంది. అలాంటి కార్యాలు చేయగలడని నమ్మకం పెరుగుతూ ఉంటుంది. ఆయన నామమునిస్తారు. ఇంకా అలాంటి నమ్మకం కలగాలంటే వాక్యం వింటూ ఉండాలి, బైబిల్ చదువుకుంటాం, వాక్యం వినాలి. వాక్యం వినడం ద్వారా నీకు ఆయన పట్ల నమ్మకం కలుగుతుంది. విశ్వాసం ద్వారా కార్యాలు జరుగుతాయి. ఈరోజు మానైతే ఏమైందిలే, ప్రతిరోజు వెళ్తున్నాను కదా. విశ్వాసం వృద్ధి పొందుకుంటేనే ఎత్తబడి విశ్వాసం కూడా పెరుగుతుంది. స్వస్థపరచబడి విశ్వాసం, అప్పుడు ఆయన స్వస్థపరిచాడు కాబట్టి ఇప్పుడు కూడా స్వస్థపరచగలని నీ నమ్మకం కలిగినప్పుడు ఆ కార్యం జరుగుతుంది. నీకు ఆ నమ్మకం లేనప్పుడు ఏమీ జరగదు. అందువల్ల వినుట వల్ల విశ్వాసము కలుగుతాయి. 7వ దూత ద్వారా మనం చూస్తే శారీరకంగాను, 7వ దూత వర్తమానము ద్వారా ఆత్మీయంగాను స్వస్థత కలిగింది. అది బ్రహ్మాంగారు గారు స్వస్థపరచలేదు, స్వస్థపరచలేదు, ఆయనే స్వస్థపరిచాడు. ఆయన నామమునిస్తాం. స్వస్థపరచువాడు ఎవరు? ఆయనే. రాజులకు రాజు ఆయనే, స్వస్థపరచువాడు ఆయనే. కాబట్టి అక్కడ ఎవరు ఆ దూత కదిలించిన తరువాత ఎవరైతే మొదటగా ఆ కోనేరులోనికి దిగుతారో, కోనేరులోనికి ఎవడు మొదటగా దిగునో వాడు ఎట్టి వ్యాధి కలిగిన వాడైనా సరే స్వస్థపరచబడతాడు. ఆయన వాక్యములో ఎలాంటి భయంకరమైన పాపానికైనా క్షమాపణ ఉంది. నిర్దోష అవుతాడు ఆయన క్షమిస్తే, విడుదల పొందుతాడు, శుద్ధి పొందుతాడు. భయంకరమైన క్రూరమైన కసాయితనం కలిగిన కఠినమైన క్రూరుడైనా సరే, క్రూరమైన పాపాలతో ఉన్నటువంటి వాడైనా సరే ఆయన క్షమిస్తాడు. జాని కనికరం లేని కఠినాత్ముడైన మూర్ఖుడైనా సరే ఆయన క్షమిస్తాడు. ఆయన నామమునిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఓ ఆ దూత ద్వారా స్వస్థత పొందారు. 7వ దూత ద్వారా కూడా ఆ వర్తమానము ద్వారా స్వస్థపరచబడ్డారు. ఆయన నామమునిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒకడుండెను. 38 ఏళ్ల నుండి వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి ఉన్నాడు. అంటే ఎప్పటి నుండో ఆ మంటపం దగ్గర అలాగ ఉంటున్నాడు. అక్కడ వాళ్ళని అడుక్కొని వీళ్ళని అడుక్కొని ఏదో విధంగా అలా కడుపు నింపుకుంటూ, మిగతా వాళ్ళు చాలామంది వచ్చిన వాళ్ళు ఆ దూత ఏదో సమయంలో వచ్చేసి ఆ నీళ్ళను కదిలించడం, ఆ తర్వాత ఎవరు మొదటగా వాళ్ళు వచ్చి ఆ నడవలేకపోతేనో ఏమండి వంగలేకపోతేనో ఏదో విధంగా తీసుకొచ్చేసి ఆ నీళ్ళలో దించుతున్నారు, స్వస్థత పొందుతున్నాడు, పైకి వెళ్ళిపోతాడు. కానీ 38 ఏళ్ళ నుండి అసలు ఆ వ్యక్తి ఆ విధంగానే ఉండిపోయాడు. అలా ఆ రోగంతోనే బాధపడుతుంది. కారణం ఏమిటండి, అతడు ఒక దిక్కులేని వాడుగా ఉన్నాడు అనుకోవచ్చు. అతడు ఒక దిక్కులేని వాడుగా ఉన్నాడు. అందుకనే మన జీవితాల్లో కూడా మనము పిల్లారా ఆయన ఓదవనంటే దిక్కులేనిది. ఆయన విధవరాలతో పోల్చబడింది బైబిల్లో. నిత్యము ఎడతెగక
నాకును నా ప్రతివాదికి న్యాయము తీర్చమని ప్రార్థిస్తూ ఉండేది. వధువుగా ఉందామె. కాబట్టి ఇక్కడ అతడు 38 ఏళ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడిను. 38. 8 నిత్యత్వాన్ని సూచిస్తూ ఉంది. 3 అనేది పరిపూర్ణతను సూచిస్తూ ఉంది. కాబట్టి పిల్లారా, అప్పుడు మెస్సయ్య వాడు పడి ఉండి చూచి వాడప్పటికీ బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, ఎప్పటి నుండో ఇతడు ఆ పరిస్థితిలో ఉన్నాడు, ఆ బాధతో ఉన్నాడు, ఆ జబ్బుతో బాధపడుతున్నాడు, ఆ వ్యాధితో బాధపడుతున్నాడు, స్వస్థత కొరకు కనిపెట్టుకొని ఉన్నాడు. ఇప్పటిలాగా అప్పట్లో హాస్పిటల్ లేవు, ఇప్పటిలాగా అప్పట్లో టెక్నాలజీ లేదు, ఇప్పటిలాగా అప్పట్లో లేదు. కాబట్టి అతడు సర్వశక్తిమంతుడి మీదనే ఆనుకొని ఉన్నాడు. అందుకని నాడు ఈ సైన్స్, ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత అనేక మందిలో విశ్వాసం సన్నగిలిపోయింది. ఆయనే స్వస్థపరచువాడు, ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదని నమ్మకం ఈనాడు క్రైస్తవులకు దూరం అయిపోయింది చాలామందికి. కానీ ఆనాడు లాగానే ఈనాడు కూడా ఆయన చేయగల సమర్థుడు. అలాగా కనిపెట్టి ప్రార్థించేవారు లేరు. ఆయన స్వస్థపరిచే వరకు కూడా, ఆయన బాగు చేసే వరకు కూడా కనిపెట్టి ప్రార్థించేవారు అంత విశ్వాసము కలిగిన వారు లేరు, అంత నమ్మకము కలిగిన వారు లేరు. అందుకనే నేను చెప్తుంటాను, మీరేదైనా ఆయన స్వస్థపరచగలవాడు అని నువ్వు ఇక్కడ విన్నట్లయితే దానికి ఆ విశ్వాసం ఉంటేనే నిలబడు. విశ్వాసం లేకుండా నీవు నిలబడిన ఉపయోగం లేదు. సందేహాలతో, అనుమానాలతో వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను కూడా ఉండాలని అలాగొద్దు. కాబట్టి పిల్లరా, ఆయన స్వస్థపరచగలిగిన వాడు. కాబట్టి ఆ వ్యక్తి ఆ పక్షవాతము 30 ఏళ్ల నుండి, లేకపోతే మరి ఒక రోగము కావచ్చు, ఏమండి, ఆ యొక్క భయంకరమైన స్థితిలో అతడు పడి ఉన్నాడు. మెస్సయ్య అతన్ని చూశాడు. మెస్సయ్య అతన్ని, ఎందుకంటే అతడు ఆ రోగం నుండి విమోచన కొరకై మూలుగుతూ ఉన్నాడు. ఆ విమోచన కొరకై మూలుగుతూ ఉన్నాడు. చాలామంది మన పితరులు ఉన్నారు, వారు కూడా స్వస్థత పొంది ఆత్మీయంగాను శారీరకంగాను స్వస్థత పొంది మరణించిన వారు ఉన్నారు భూమి మీద. 7వ దూత కాలంలో, 7వ దూత వర్తమానం వల్ల, 7 సంఘకాలాల్లో 7 దూత వర్తమానం వల్ల ఆత్మీయంగాను శారీరకంగాను స్వస్థత పొందిన వారు ఉన్నారు. చనిపోయి మృతులుగా సమాధుల్లోనూ అరణ్యముల్లోనూ ఎక్కడెక్కడో వాళ్ళ అవయవాలు వేరే వేరే ప్రాంతాల్లో పడిపోయి ఉండొచ్చు, ఎముకలు కూడా పాడైపోయి ఉండొచ్చు, చాలా భయంకరమైన స్థితిలో ఉండొచ్చు. ఒక విషయాన్ని మీరు గమనించండి, అక్కడ వారు స్వస్థత పొంది బాగు వెళ్ళిపోయిన వారు ఉన్నారు. అలాగే 7వ దూత కాలంలో బాగు అయిపోయి నిద్రించిన వారు కూడా ఉన్నారు. ఇప్పుడు మరలా మెస్సయ్య రంగం మీదకి వచ్చాడు. చివరి కాలంలో స్వస్థత కొరకు కనిపెట్టుకొని మూలుగుతూ ఉన్న వధువు ఉంది. వాళ్ళు స్వస్థత పొంది పాప క్షమాపణ నుండి నిద్రించిన వారు ఉన్నారు. ఇక్కడ ఈయన వచ్చాడు రంగం మీదకి, మెస్సయ్య వచ్చాడు. ఇక్కడ చూడండి, ఆ వ్యక్తి ఎప్పటి నుండో మూలుగుతూ ఉన్నాడు. దేహం యొక్క విమోచన కొరకై, రోగం యొక్క విమోచన కొరకై మూలుగుతూ ఉన్నాడు. అలాగే మనము కూడా, ఆయన వధువు కూడా ఈ లౌదీయ సంఘ కాలంలో ఆయన కొరకు కనిపెట్టుకొని మూలుగుతూ ఉంది. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అందుకని వాక్యం చెప్తూ ఉంది, ఆయన అస్తమయమును వచ్చును, అర్ధరాత్రి వచ్చును, కోడి కూసే వేళ వచ్చును, తెల్లవారుజామును వచ్చును. 4 జాముల్లో ఏదో ఒక జాములో వస్తానన్నాడు ఆయన. కాబట్టి ఆయన సాయంకాలం రాలేదు, అర్ధరాత్రి రాలేదు, కోడి కూసే వేళలో రాలేదు. ఆయన తెల్లవారుజామునే వచ్చాడు. ఎందుకంటే తెల్లవారుజామునే ఆయన ఖచ్చితంగా రావాలి. కారణం ఎందుకంటే నిద్ర మేలుకునే వేళ తెల్లవారుజామే కాబట్టి.
నిద్ర మేల్కొనేది వేకు చుక్కే కాబట్టి వేకు చుక్కగానే తెల్లవారుజామున ఆయన రావాలి. కానీ కోడికూసే వేళలో కానీ అర్ధరాత్రిలో కానీ సాయంకాలంలో కానీ రావడానికి వీలు లేదు. అందుకనే సాయంకాలంలో ఆయన 7వ దూత ద్వారా, అలాగే ఈ 3 జాముల్లో ఆయన పరిశుద్ధాత్మగా ఉండి సర్వశక్తిమంతుడు ఆయన పని చేశాడు. ఆయన నామములో హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడైతే ఆయన తెల్లవారుజామున నిద్ర మేలుకొల్పడానికి, స్వస్థత కోసం ఆయన స్వస్థపరచుకోవడానికి ఆయన వచ్చాడు. ఆయన స్వస్థత అనగా నీవు దాని నుండి బయటికి రావడం, ఒక రోగం నుండి బయటికి రావడం, మరణం నుండి బయటికి రావడం, ఒక వ్యాధి నుండి బయటికి రావడం. అందుకనే బ్రహ్నాం గారు ఏం చెప్పారంటే, స్వస్థత అంటే మూలుగుతున్న వ్యక్తి, రోగముతో మూలుగుతున్న వ్యక్తి ఏమండి ఆ యొక్క రోగం నుండి బయటకు రావడమే స్వస్థత. అతడు ఆనాడు ఆ రోగం నుండి బయటకు వచ్చాడు. కానీ మనమైనట్లయితే దేహం యొక్క విమోచన కొరకనగా మరణం నుండి విమోచించమని మూలుగుతున్నాం. మనం ఈ మరణం నుండి విమోచించుట కొరకై ఈ తెల్లవారుజామున ఆయన వచ్చాడు. ఈ మరణమే, ఈ లోకము మరణాన్ని కలుగు చేస్తాయి. లోకానుసారమైన మనస్సు మరణమును కలుగు చేయనని వాక్యం చెప్తుంది. చూద్దాం మనం ఒకసారి. మనము అది చూడమ్మా, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 10వ వచనాన్ని మీరు ఒకసారి చదవండి. సర్వశక్తిమంతుని చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేయను. ఈ మారు మనసు పశ్చాత్తాపాన్ని పుట్టించదు. లోక సంబంధమైన దుఃఖము మరణాన్ని కలుగు చేస్తాయి. కాబట్టి ఇక్కడ ఆత్మానుసారమైన దుఃఖము, నువ్వు ఏదైతే వాక్యం విన్నావో ఆ వాక్యం ప్రకారంగా నువ్వు లేనప్పుడు, లేకపోతే నువ్వు ఏదైనా వాక్యం మీటింగో, లేకపోతే నీవు ప్రార్థనో, లేకపోతే నీవు శనివారం ఆరాధనో, లేకపోతే ఏదైనా వాక్యాన్ని మీరిపోయావో, దేని విషయంలోనైనా కానీ నీవు మీరిపోయినప్పుడు అప్పుడు చింత కలుగుతుంది. నేను ఎందుకు ఆయన చిత్త ప్రకారం నడవలేదా, ఎందుకు ఆయన మాట ప్రకారం నడవలేదా, ఎందుకు ఆయన మాట ప్రకారం నేను జీవించలేదా అని నువ్వు ఆత్మ సంబంధమైన దాని విషయం చింతపడతావు. ఆత్మ సంబంధమైన దాని గురించి నువ్వు బాధపడతావు. నేను ఎందుకు ఆయన చిత్త ప్రకారం నడవలేదా అని. అప్పుడు ఆ చిత్తమే, ఆ యొక్క దుఃఖం ఏం చేస్తుందంటే రక్షించబడడానికి కావాల్సిన రక్షణార్థమైన మారు మనసును దయచేస్తుంది. అంటే నేను ఇంకా ఎప్పుడు కూడా ఇంకా అలా చేయకూడదు, అలా నడవకూడదు, ఇంకా నేను అలాంటి మనసుతో నేను జీవించకూడదు, అలాంటి మనసుతో నేను నడవకూడదు అని, ఇక నేను ఎప్పుడు కూడా నేను ఇంకా చిత్త ప్రకారం నడవాలి. అది అలాంటి మనసు నీకు కలుగుతుంది. అది రక్షణార్థమైన మనసు. అప్పుడు నీవు ఆ విధంగా నడిచినప్పుడు, పిల్లారా, ఆ మారు మనసును పొందినప్పుడు, కొత్త మనసును పొందినప్పుడు ఆ మనసు నీకు పశ్చాత్తాపమును పుట్టించదు. వాక్య ప్రకారంగా నడుస్తున్నావు, నేను పశ్చాత్తాపడడం ఉండదు. ఈరోజు ఆదివారం ప్రార్థనకు వచ్చావు, ప్రభువా నేను ఈరోజు ఆదివారం ప్రార్థన రాలేదు ప్రభు, నన్ను క్షమించి అంటావు అను. మీకు అర్థమైందా? మీరిపోయినప్పుడు క్షమించమని అంటావు. నెరవేరుస్తూ ఉన్నప్పుడు వాక్య ప్రకారం నడుస్తున్నావు అనుకోండి, అప్పుడు నీలో నేను పాపం చేశాను, నన్ను క్షమించిన ఆయన అని నీలో ఎందుకు చేశాను ఇలాగ, ఎందుకు నడిచాను ఇలాగ, ఎందుకు జీవించాను ఇలాగా అని పశ్చాత్తాపం అనే మనసు పుట్టదు. అందుకని ఎప్పుడు కూడా దైవ చిత్తానికి సర్వశక్తివంతుని చిత్తానుసారమైన దుఃఖమే ఉండాలి తప్ప, అయ్యో ఆయన చిత్త ప్రకారం నడవలేదు, లేకపోతే వాక్య ప్రకారంగా నేను ఉండాలి నాయనా, నేను నీ యొక్క చిత్త ప్రకారం జీవించాలి నాయనా, ఎల్లప్పుడూ ప్రార్థించలేకపోతున్నాను, సహాయం చేయను ఆయన అని ఈ దైవ సర్వశక్తిని చిత్తానుసారమైన కార్యాల గురించి ఆ దుఃఖం ఉన్న వాళ్ళకి ఏం కలుగుతుందంటే రక్షణార్థమైన మారు మనసుని ఇస్తాను.
అలా దుఃఖించే వాళ్ళకి, ఆ మారు మనసు కలిగిన వారికి పశ్చాత్తాపం ఇక పుట్టదు. ఎందుకంటే వాక్య ప్రకారంగా నడుస్తున్నాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగు చేయును. చూడండి, లోక సంబంధమైన దుఃఖం అంటే, లోక సంబంధమైన దుఃఖము దేని కలుగు చేసి చెప్పండి? మరణాన్ని. నువ్వు ఇంటి దగ్గర ఏదైనా పని ఉందనుకోండి, ఉదాహరణ చెప్తున్నా. ఇంటి దగ్గర ఆ పని ఉంది, ఈ పని ఉంది, ఈ పని ఉంది, ఆ పని ఉంది, ఈ పని ఎప్పుడైతా, ఆ పని ఎప్పుడైతా అని ఆ పని గురించి నువ్వు దుఃఖిస్తూ ఉన్నావు అనుకోండి, నీకేం కాదు చెప్పండి? ఆ రోజు ప్రార్థన ఉందనుకోండి, నువ్వేం చేస్తావు చెప్పండి? ఆ దాని గురించి విచారిస్తూ ఆ ప్రార్థన మానేస్తావు. అప్పుడు ఏమొచ్చింది నీకు? ఆజ్ఞని మీరిపోయావు. అజ్ఞాతగ్రహమే పాపము, పాపం వల్ల వచ్చే జీతము మరణం. మీకు అర్థమవుతుందా? మరణం ఎలా వచ్చేస్తో? చాలామంది లోక సంబంధమైన వాటి గురించి దుఃఖిస్తూ ఉంటారు. లోక సంబంధం వాటి గురించి ఏం చేస్తారు చెప్పండి? దుఃఖిస్తూ ఉంటారు. నువ్వు ఉదాహరణకి నీ ఇంట్లో ఒక 50 రూపాయలు ఉన్నాయి అనుకున్నావు. ఆ 50 రూపాయలు ఇంట్లే మా పిల్లోడికి ఇంకొక 200 ఉన్నాయి అనుకోండి. ఆ 200తో వాడికి ఏదో ఎప్పటి నుంచో అడుగుతున్నాడు, వాడు మంచి బట్టలు కొనాలనుకున్నావు. నువ్వు ఎప్పుడు ఆ 200 వస్తాయా, ఎప్పుడు 200 వస్తాయా, ఎప్పుడు 200 వస్తాయా అని మనసులో దుఃఖపడతా ఉన్నావు అనుకోండి. అదే టైంలో సమాజంలో వాళ్ళు ఎవరైనా కానీ ఏదో ఒక ఇబ్బందులు ఉండొచ్చు. అప్పుడు నువ్వేం చేస్తావనంటే, ఏదైనా ధర్మకార్యం చేయాల్సి వచ్చినప్పుడు, ఏదైనా ఆతిథ్యం ఇవ్వాల్సి వచ్చినప్పుడు, ఈ దుఃఖాన్ని బట్టి నువ్వు వాటిని ఏం చేస్తావంటే, ఆయన వాక్యాన్ని పాటించు, చెయ్యు. వాక్యం ఏం చెప్తుంది దాన్ని చెయ్యు. అప్పుడు నీకేమొచ్చినట్టు చెప్పండి? మరణం వచ్చినట్టు. వాక్యం మీరిపోయాడు, అవకాశం వచ్చింది. సర్వశక్తిమంతుడు వాక్యాన్ని నెరవేర్చే అవకాశాన్ని ఇస్తాడు నీకు. నీ దగ్గరకు నడిపిస్తాడు ఆయన. మీకు అర్థమైందా? నీకు ఒకరికి పరిచర్య చేసే అవకాశాన్ని ఇస్తాడు, ధర్మకార్యాలు చేసే అవకాశం ఇస్తాడు, ఆతిథ్యం ఇచ్చే అవకాశం ఇస్తాడు, ప్రార్థించే అవకాశం ఇస్తాడు. అలాగా ఈ లోక దుఃఖాల్లో పడిపోయి వంట అవ్వలేదు ఆ వంట గురించి దుఃఖిస్తూను, లేకపోతే ఈరోజు చికెన్ తేలేదు, ఆయన ఇక బెండకాయలు తెచ్చాడు తెమ్మంటే తేలేదు, నాకు ఈరోజు చికెన్ తినాలి, బెండకాయ తెచ్చాడు. ఏమండి? ఆ దుఃఖంతో ఏం చేస్తావునంటే సాయంత్రం నువ్వు ప్రార్థన మానేస్తావు, ఆజ్ఞ మీరిపోతావు. అందుకని లోకానుసారమైన దుఃఖం ఏం చేస్తా చెప్పండి? మరణాన్ని కలుగు చేస్తా. ఆ దుఃఖంలో పడిపోయి వాటి గురించి నువ్వు దుఃఖిస్తూ ఆయన చిత్త ప్రకారం నడవకుండా ఉండడం, ఆయన వాక్యాన్ని మీరిపోవడం జరుగుతుంది. ఆజ్ఞాతిక్రమే పాపము, పాపంలో వచ్చి జీతం ఏమవుతుందో చెప్పండి? మరణము. మొన్న ఒక అబ్బాయి అంటున్నాడు, వాళ్ళ అమ్మ ఏదో కొనివ్వలేదని మొహం ఎత్తి పెట్టుకుని ఎలా బాధపడతా అలా ఉండిపోయాడు. మరి ప్రార్థనలు రారా, అది బైబిల్ చదువుకోరా, లేదా అది ఇటు అందేవరా అంటే లోపట్టలేదాడు. ఆ దుఃఖం లోపడకపోతే ఏమొస్తుంది? మరణం వచ్చేస్తుంది. వాక్యానికి లోపడకపోతే, తల్లిదండ్రులకు లోపడకపోతే మరణం వచ్చేస్తుంది. ఆడు మనసులో ఏదో దుఃఖం పెట్టుకుని లోపడకపోవడమే వాక్యాన్ని మీరిపోవడం. వాక్యం మీరిపోతే ఏం జరుగుతుంది? మరణం వచ్చేస్తుంది. మరణం అంటే ఏమిటి? నాకేమి రాలేదు కదా, నేను బాగానే ఉన్నాను కదా అనుకుంటావు నువ్వు. మరణం అనగా శరీర సంబంధమైన విషయాల మీదకి మనసు అప్పగించడమే మరణం. నీకు అప్పుడు ఆత్మ సంబంధమైన విషయాల మీద ఉండదు ఇక మనసు, భక్తి విషయాల మీద ఉండదు మనసు. విన్నా కానీ నీకు పెద్దగా అనిపించదు. ఏముందని దాంట్లో, ఇలా హల్లెలూయా ఆమేన్ చెప్తున్నారు, అంత సంతోషించడం ఏముందో దాంట్లో అనుకుంటాను. మీకు అర్థమవుతుందండి? అంత ఆనందం ఏముందో దాంట్లో అనుకుంటున్నాను. అప్పుడు నీకు శరీర సంబంధం వాటి మీద మనసుకి ఇప్పబడమే, విడిచిపెట్టడం. అందుకని శరీరానుసారులు శరీర సంబంధ విషయాల మీద మనసు ఉంచుతారు, అది మరణము అని ఉంది. అందుకని ఏ దూరంలో కూడా ఆదామవ్వలు ఆజ్ఞ మేరగానే వాళ్ళు ఆయన ఏం చేశాడంటే శరీరానుసారమైన మనసుకు వదిలిపెట్టాడు. మరణించారంటే ఆత్మీయంగా అదే.
ఇంక వాళ్ళకి లోక సంబంధమైన వాటి మీద మనసు ఉంటుంది తప్ప వాళ్ళకి ఏదో చెప్పండి ఆయన మీద మనసు లేదు, ఆయన ఆరాధన మీద మనసు లేదు, ఆయన వాక్యం మీద మనసు లేదు. అందుకని లోక సంబంధమైన దుఃఖం ఏం చేస్తుంటే మరణాన్ని కలుగు చేస్తా. అందుకని ఎప్పుడు కూడా నువ్వు ఆత్మ సంబంధంగానే ఏమైనా దుఃఖించాలి తప్ప లోక సంబంధమైన వాడు అవి లేవి ఇవి లేవి ఇది లేదు అది లేదని ఏమీ దుఃఖించకుండా అన్నీ కూడా ఆయనకు అప్పగించేసాయి. లేకపోతే ఏమో చెప్పండి మరణం వచ్చాయి. వాక్యాన్ని మీరేలాగా చేస్తారు దుఃఖం అనేది. కొన్నిసార్లు అబద్ధాలనే చేస్తారు దుఃఖం వాటి కోసం, కొన్నిసార్లు మోసాలు చేసేలాగా చేస్తారు, అన్యాయాలు చేసి అంటే వాక్యం మీరిపోయేలాగా చేస్తారు దుఃఖం. అందువల్ల ప్రియారా ఇక్కడ మరణము నుండి అంటే లోక సంబంధమైన దుఃఖము నుండి నువ్వు బయటకు రావడమే, మరణం నుండి బయటకు రావడం ఆయన అమరిస్తాడు. హల్లెలూయా. ఇంతకుముందు చూడండి, ఆయన ఎరగక ముందు నీవు లోక సంబంధమైన వాటి గురించి దుఃఖించేవాడివి. లోక సంబంధ వస్తువుల గురించో, డబ్బు గురించో, చీరల గురించో, లేకపోతే నాకు ఆయన ఇది చేయించలేదని వాటి గురించో వీటి గురించో, లేకపోతే నువ్వు వాళ్ళందరూ తాగడానికి వెళ్ళారు నన్ను పిలవలేదని, లేకపోతే ఆ యొక్క వాళ్ళందరితో పాటు నీవు కూడా వాటి గురించి దుఃఖించడము. అంతేనా మరి? వాళ్ళు ఆయన అందరూ టీవీ కొన్నారు, మా ఆయన టీవీ కొనలేదు. అందరూ అవి కొనిచ్చారు, ఇవి కొనుక్కున్నారు, మాకు ఆయనకు ఇవి కొనలేదు అవి కొనలేదు. అందరు ఆడవాళ్ళకి సెల్ ఫోన్లు ఉన్నాయి, మా ఆయన మాత్రం నాకు సెల్ ఫోన్ కొనివ్వడు, ఆయన మాత్రమే వాడుతుంటాడు, ఆయన మాత్రం చూసుకుంటూ కూర్చుంటాడు. ఏమండి? వీటి గురించి దుఃఖించేదాని ఎప్పుడైతే వర్తమానం వింటామో ఇప్పుడు వేకువజామున నీకు ఒక స్వస్థత కలుగుతూ ఉంది. ఏ స్వస్థత కలుగుతుంది చెప్పండి? లోక సంబంధమైన వాటి గురించిన దుఃఖము పోయి, ఆ మరణము పోయి, ఆ లోకానుసారమైన దుఃఖము పోయి, ఆత్మ సంబంధమైన దాని గురించి రక్షణార్థమైనటువంటి దుఃఖము నీకు కలుగుతూ ఉంది. ఆయన ఈ లోకము నాకు వద్దు నాయన, నన్ను విడిపించిన ఆయన, ఈ లోకాశలు నాకు వద్దు నాయన. ఏమండి? ఆయన చిత్తానుసారం అంటే వాక్యానుసారమైన దుఃఖం, ఆ వాక్య ప్రకారంగా నన్ను నడిపించిన ఆయన. ఈ దుఃఖం వల్ల నీ మనసు ఏమైపోతుంటే పర సంబంధమైన మనసు అయిపోతుంది, రక్షణార్థమైన మనసు వచ్చేస్తుంది. ఈ దుఃఖం వల్ల ఇక నీవు పరిపూర్ణంగా స్వరూపంలోకి వెళ్ళిపోయి ఒక పాపము చేయని వ్యక్తిగా మారిపోతావు. నాలో పాపం ఉన్నదని ఎవరు రుజువు చేయగలరు అంటావు నీవు. అంటే ఇక ఆ జీవితం ఏమాత్రం కూడా పశ్చాత్తాపం కలుగు చేయదు. పాపము చేయవు, పశ్చాత్తాపం. అంత గొప్ప మారు మనసు అనమాట. అందుకని అంత ఆత్మ సంబంధమైన వాటిలో దుఃఖించడం వల్ల అంత మారు మనసు వచ్చేస్తుంది. కానీ కొంతమంది ఏం చేస్తారంటే లోక సంబంధమైన వాటి గురించి దుఃఖిస్తూ ఉంటారు, ఆత్మానుసారమైన వాటి గురించి కూడా దుఃఖిస్తుంటారు. చింతించుటన్నా దుఃఖించుటన్నా ఇవే. అందుకని మీ దుఃఖములన్నీ కూడా నాకు అప్పగించేసి, మీ చింతలన్నీ కూడా నాకు అప్పగించి ఆ రాజ్యం నీతిని మొదలుగా వెతకమని ఆయన అమరుస్తాం. హల్లెలూయా. ఇప్పుడు ఆయనే ఆనాడు ఆయన శారీరకంగా స్వస్థపరిచాడు, కానీ దూత తర్వాత చూడండి ఆయన వచ్చి స్వస్థపరిచాడు. అందరిలో నుండి ఆయనకి ఎవ్వరూ లేరు, ఆయన ఒక దిక్కులేని వాడుగా ఉన్నాడు, ఆ యొక్క వ్యాధితో ఉన్నాడు, బాధతో ఉన్నాడు. ఆయన వధువుకు అది సాదృశ్యంగా ఉంది. నీవు కూడా అలాగే ఉన్నావు. నీవు కూడా శరీరం యొక్క విడుదల కొరకై, మరణం యొక్క విడుదల కొరకై నీవు మూలుగుతూ ముక్కుతూ నన్ను ఈ లోకం నుండి విడిపించిన ఆయన, ఎప్పుడు వస్తావు నాయన అని ఆయన కోసం కనిపెట్టుకొని ప్రార్థిస్తూ ఉంది. ఆయన కోసం కనిపెట్టుకుని ఉంది, లోక సంబంధమైన వాటి కోసం కాదు. నువ్వు ఎప్పుడు నాకు పక్కోళ్ళకి ఇచ్చావు, వెనకోళ్ళకి ఇచ్చావు, ముందోళ్ళకి ఇచ్చావు, నాకెప్పుడు ఇస్తావు నాయన అని ఆ లోక సంబంధమైన వాటి కోసం కనిపెట్టుకొని లేదు, రక్షణ కొరకై కనిపెట్టుకొని ఉంది. ఇప్పుడు ఆమె ఒక లోకములో ఎవరు కూడా సహాయము లేనిదిగా ఉంది. నువ్వు ఎప్పుడైతే ఆయన నామం క్రిందకు వస్తావో, ఆయన ఒక్కడని విశ్వసించి ఆయన నామములోను బాప్తిజం పొందుతావో, అప్పుడు లోకములోని వారందరూ కూడా
వారు నీకు విరోధులై ఉన్నారు. ఆయన నమస్కారం. హల్లెలూయా. లోకము ఆయన వారి ద్వేషించలేని వాక్యం చెప్తా ఉంది. ఎందుకంటే వాళ్ళ చిత్త ప్రకారంగా మనం నడవం కాబట్టి, ఆయన వాక్య ప్రకారంగా మనం నడుస్తూ ఉంటాం కాబట్టి లోకం మనల్ని ఏం చేసి చెప్పండి, ద్వేషిస్తూ ఉంటుంది. ఆయన నామాన్ని బట్టి, ఆయన ఒక్కడని చెప్పిన దానిని బట్టి, ఆయన మాటలను బట్టి, ఆ మార్గంలో నడుస్తున్న దానిని బట్టి నేను ద్వేషిస్తూ ఉంటారు. ఆ ద్వేషిస్తూ ఉన్న దాన్ని బట్టి నీవేమైపోయావో చెప్పండి. ఓ ఆ వ్యక్తిలాగానే నీవు కూడా ఉన్నావు. నీవు కూడా అయితే అతడి శరీరం యొక్క రోగం గురించి నీవైనట్లయితే మరణం నుండి విమోచించమని మురుగుతూ ఉన్నావు. ఆయన హల్లెలూయా. ఈ వేకువజామున ఆయన స్వస్థపరచువాడుగా నేనున్నాను, నిన్ను దేహమును విమోచించడానికి నేనున్నానని చెప్పేవాడుగా ఉన్నాడు. నువ్వు అనుకుంటున్నావేమో నాకెవరు లేరు, నా ఇంట్లో వాళ్ళు శత్రువులే, నా బయట వాళ్ళు శత్రువులే, అందరూ విరోధంగా నడిచేవారే, నాకెవరూ లేరు అనుకుంటున్నావేమో. కానీ ఇప్పుడు ఆయన నేనున్నాడు అన్నాడు. ఆయన నమస్కారం. ఆయన నీ జీవితంలో లేకుండా, ఆయన నీకు తోడుగా లేకుండా, ఆత్మను కలిగి లేకుండా ఎంతమంది నీకున్నప్పటికీ కూడా అది నిష్ప్రయోజనమే. నీకు ఎవరు లేకపోయినా ఆయన ఆత్మ కలిగి ఉంటే అది నీకు ప్రయోజనకరం. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అందుకే ఆయన అక్కడికి వచ్చి ఆయన ఏమంటున్నాడు, మీరు ఒకసారి చూడండి. ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నేను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడును లేడు కనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనతో ఉత్తరం ఇచ్చిన. ఇదిగో మెల్లమెల్లగా ఈడ్చుకుంటూ అలా అలా మెల్లగా నడుచుకుంటూ వచ్చేటప్పటికి నాకు ఎందుకంటే ఎవరు లేరు ఆ కోనేరులోకి తీసుకుని వెళ్ళడానికి, ఎవరు లేరు. పిల్లారా, నీవు కూడా అలాగా అతని వలె ఇబ్బంది పడుతూ స్వస్థత కొరకై, మరణం నుండి విడుదల కొరకై, విమోచన కొరకై నీవు కూడా మూలుగుతూ బాధపడుతూ ఆత్మ సంబంధముగా పిల్లారా ఆయన కొరకు నువ్వు కనిపెడుతూ ఉండగా ఆయన ఇప్పుడు వచ్చి ఆయన నేనున్నాను. ఆయన హల్లెలూయా. ఇక లోక మనుషుల యొక్క సహాయము ఎంత ఉన్నప్పటికీ సర్వశక్తిమంతుని సహాయం లేకపోతే ఏమీ ఉపయోగం. నీ జీవితంలో నీకు బంధువులు, లేకపోతే నీ జీవితంలో నీ యొక్క చుట్టుపక్కల ఉన్నవారు, నీ లోకములో ఎంతోమంది నీకు ఉన్నప్పటికీ మెస్సేజ్ లేని జీవితం వ్యర్థమే. నాకు అంతమంది ఉన్నారు, నాకు ఎంతమంది ఉన్నారు, నాకు అంతమంది స్నేహితులు ఉన్నారు, ఎంతమంది స్నేహితులు ఉన్నారు, నేను పిలిస్తే సార్, ఫోన్ చేస్తే సార్ పొలోముని వచ్చి పడిపోతారు, మాకు అంతమంది బంధువులు ఉన్నారు, ఎంతమంది బంధువులు ఉన్నారు, ఎలాగానే వచ్చి పడిపోతారు, మాకేమీ పర్వాలేదు అనుకుంటారు చాలామంది. కానీ పిల్లరా, అలా మెస్సీ అని ఆయన కనుక ఆయన నమ్మి ఈ వేకు నక్షత్రములను హృదయంలో చేర్చుకోకపోయినట్లయితే వాళ్ళు ఎవరున్నా కానీ నీకు ఉపయోగం లేదు. ఆయన నీ హృదయంలో ఉన్నట్లయితే, ఆయన నీ హృదయంలో ఉన్నట్లయితే, ఎందుకంటే హృదయమును స్వస్థపరచువాడు ఆయన. నీ హృదయానికి కావాలి స్వస్థత, హృదయానికి స్వస్థత. కాబట్టి ఇప్పుడు ఆయన నేనున్నాను అంటున్నాడు. ఎందుకంటే స్వస్థపరిచేవాడు ఆయనే. కాబట్టి ఆ స్వస్థత ఎవరు ఇవ్వలేరు, ఏ మనుషులు ఇవ్వలేరు, ఏ లోకము ఇవ్వలేదు, ఏ జనులు ఇవ్వలేరు. ఈ స్వస్థత మరణం నుండి విడుదల, ఆ మరణం నుండి విడుదల ద్వారా లోకం నుండి, సమస్య నుండి, వ్యాధుల నుండి, అన్నిటి నుండి కూడా విడుదల కలుగుతుంది. ఈ దేహమే మారిపోద్ది, ఈ శరీరమే మహిమ శరీరంగా మారిపోద్ది. అతి విడుదలను ఇచ్చుట కొరకై ఆయన కోనేటి దగ్గరికి ఆయన వచ్చాడు. ఇప్పుడు ఆయన మనతో ఉన్నాడు. ఇప్పుడు మనల్ని స్వస్థపరిచేవాడుగా ఉన్నాడు. ఆ కోనేరు ఏదో కాదు కానీ బైబిలే, ఆయన వాక్యమే ఆ కోనేరు.
విశ్వాసము ద్వారా మనము కూడా ఆ వ్యక్తి ఎలాగైతే విశ్వాసము ద్వారా ఆ కోనేటి దగ్గర ఉన్నాడు, ఆయన ఎలా కలుసుకున్నాడో మెస్సియా, ఇప్పుడు కూడా ఆయన తన విశ్వాసులను ఆయన కలుసుకున్నాడు. ఆయన హల్లెలూయా. నాకెవడు లేడు చెప్పగా చూడండి, మెస్సియా నువ్వు లేచి నువ్వు పరిపెత్తుకొని నడవమని వాడితో చెప్పగా, మెస్సియా ఏమన్నాడు చెప్పండి? నీవు లేచి, మెస్సియా ఏమన్నాడు? నీవు లేచి నీ పరిపెత్తుకొని నడవమని వాడితో చెప్పగా, నువ్వు లేచి నీ పరిపెత్తుకొని వెళ్ళమని. కానీ ఎప్పుడైతే ఆయన ఆ మాట చెప్పాడు, ఎప్పుడైతే ఆ మాట చెప్పాడు, ఎప్పుడైతే ఆ మాటను అతడు విన్నాడు, మెస్సీ ఎప్పుడైతే ఆ మాటని చెప్పాడు, ఎప్పుడైతే ఆ మాటను విన్నాడో, వినటి వలన విశ్వాసము కలుగునని, అప్పుడు వెంటనే ఆయన యొక్క శరీరములో స్వస్థత కలిగింది. ఆ బలహీనత పోయింది, ఆ నీరసము పోయింది, ఆ నొప్పి పోయింది, ఆ బాధ పోయింది, ఆ తలపోటు పోయింది, అన్నీ పోయాయి. అతడు పరుపు తీసుకుని చూడండి, తర్వాత మీరు చదవండమ్మా. వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకొని నడిచాడు. చూడండి, వెంటనే తన పరుపెత్తుకొని ఏం చేశాడు చెప్పండి? నడిచాడు. ఆయన నామనిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే నడుచుకుంటూ వెళ్ళిపోయాడు మామూలు మనుషుల్లాగానే. ఈనాడు కూడా అది నీ జీవితంలో జరిగించగలడు. అర్థమైందండి? ఎక్కడికో కాదు, పైకి నడుచుకుంటూ వెళ్ళిపోతాను. పైకి నడుచుకుంటూ వెళ్ళిపోవడానికి శరీరం పైకి రావడానికి, కిందకి రావడానికి. పైకి వెళ్తావు, కిందకు వచ్చేస్తావు. ఆ స్వస్థత. ఇక ఇప్పుడు ఈ స్వస్థత వలన లోకానుసారమైన దుఃఖం అంతా పోయింది. లోకానుసారమైన దుఃఖం, ఇక లోకంలో దేని గురించి కూడా నీవు దుఃఖించవు. అన్నీ కూడా ఆయనకు అప్పగించేసి ఆ రక్షణానుసారమైనటువంటి ఆ మారు మనసుని నీవు కలిగి ఉంటావు. ఆయన హల్లెలూయా. అంటే ఏ మనసు చెప్పండి? రక్షించబడడానికి కావలసిన మనసు అంటే ఇంకా ఈ లోకంలో ఉండాలి అనే మనసు కాకుండా ఆయన దగ్గరికి వెళ్ళాలనే మనసు, ఆయన కలుసుకోవాలనే మనసు, రక్షించబడాలనే మనసు. అలాంటి మనసుని ఈ చివరి కాలంలో ఆయన ఇస్తాడు. వీళ్ళు చివరి కాలంలో అలాంటి మనసు నీకు కలుగుతుంది. అందుకని లోక సంబంధమైన వాటి గురించి దుఃఖించకూడదు. నీవు దుఃఖించు వారు ఏమైపోతారు? మరణం పొందుతారు. కాబట్టి ఆత్మానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసుని కలుగుతాయి. ఆత్మానుసారమైన వాటి గురించి నువ్వు దుఃఖించాలి. ఉన్నప్పుడు బాధపడిపోతున్నాడు. ఏరా అంటే వాళ్ళ ఫ్రెండ్ అంట ఆ సెల్ ఫోన్లో వీడియో గేమ్ ఏదో పంపిస్తా అన్నాడంట, పంపలేదంట. వాడు అక్కడ ఊరికి వెళ్ళిపోయాడంట. ఆ వీడియో గేమ్ రాలేదని చెప్పి బాధపడిపోతాడు. అర్థమవుతుందండి? దాని గురించి బాధపడు. లోకానుసారమైనవి ఇవన్నీ కూడా లోక సంబంధమైనవి. సెల్ ఫోన్ ఇవ్వకపోతే దుఃఖించడం ఏమని? ఎందుకు నేను దాని గురించి చెప్తుంటానంటే, ఈనాడు అనేక మంది లోకం పాడైపోవడానికి, ప్రపంచం పాడైపోవడానికి, అనేక మంది ఆత్మీయంగా మరణించడానికి కారణం అది భయంకరమైన దయ్యం. అది ఎక్కువగా దానిలో, ఎందుకంటే వస్తువు దయ్యం అంటలేదు నేను, దానిలో ఉన్నవన్నీ కూడా దయ్యమే. కానీ మన వర్తమానం ఏదో కొద్దిగా ఉంది. ఈ వర్తమానం వినాలంటే అవన్నీ చేయించాలి. మనిషి ఏం చేస్తాడు చెప్పండి? ఆ వర్తమానం వినాలని ఓపెన్ చేస్తాడు. ఆ తర్వాత ఏవో కనబడతాయి, అవి జయించేస్తాయి. వర్తమానం పోయింది, ఈ ఆలకెత్త కూర్చుంటాడు. నిన్ను అక్కడే మరణం జయిస్తూ ఉంది. నిన్ను మరణం ఎక్కడ జయిస్తుంది చెప్పండి? సెల్ ఫోన్ దగ్గరే జయిస్తుంది. చాలామంది సాతాను అక్కడే జయించేస్తున్నాడు. అప్పుడు వాడి ఆలోచనలు, వాడి మాటల్లో పడిపోతున్నారు. ప్రారంభం మంచిగానే ఉంటుంది, కొనుక్కునేటప్పుడు కూడా మంచిగానే కొనుక్కుంటారు చాలామంది. ఏమండి? కొంతమంది ఏం చేస్తారంటే అవసరం లేకపోయినా వాళ్ళు కొనుక్కున్నారు కదా మనకు ఉండాలి, అదొక రోషం, అదొక ఇది తగ్గించుకోలేరు. వాళ్ళకు ఉంది కాబట్టి మనకు ఉండాలి. వాళ్ళు ఏదైనా అవసరమే కొనుక్కున్నారు అనుకోండి, అవసరం లేకపోయినా వాళ్ళకు ఉందని కాబట్టి మనం లేదనిపించుకోకూడదు.
మమ్మీ మమ్మీ వాళ్ళందరూ కొనుక్కున్నారు మమ్మీ అనగాని వాళ్ళకుందా అయితే మనకు ఉండాల్సిందే, తగ్గకూడదు మనం అనుకొని కొనుక్కున్నారు అనుకోండి, ఆత్మీయంగా ఏం చేస్తుంది చెప్పండి? నాశనం చేస్తుంది. అందుకనే పదే 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 చెప్తుంటాను దాని గురించి. టీవీ కంటే కూడా ప్రమాదకరమైనది. అందుకనే మీరు ఒక సెల్ ఫోన్ దగ్గరికి వెళ్ళాలంటే, ఆ సెల్ ఫోన్ ఏమైనా ఆత్మసంబంధ వాక్యం వినాలంటే దాని గురించి ముందుగా మీరు బలంగా ప్రార్థన చేసుకోవాలి. నాయనా, ఈ వర్తమానం నేను సెల్ ఫోన్లో వినబోతున్నాను, మీరు నాకు సహాయం చేయండి. వాక్యం ఈరోజు ఏమైనా కూడా నన్ను అవి సెల్ ఫోన్లో అటు ఇటు ఆడిస్తూ ఉండగా అవి నాకు కంటబడి అవి నన్ను జయించి లోకంలో తీసుకొని పోకుండా నాకు సహాయం చేయండి. పూర్తిగా వాక్యం వినేలాగా సహాయం చేయండి నాయన, ప్రార్థన చేసుకొని ఆ విధంగా. అందుకని ప్రతిదీ ప్రార్థనాపూర్వకంగా ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చాలామంది కొనుక్కునేటప్పుడు ఏమంటారు చెప్పండి? మొన్న ఒక ఆవిడ ఉంటుంది, మాకు సెల్ ఫోన్ పెద్ద ఇది లేదండి, చిన్న ఫోన్ సరిపోద్ది, కానీ పిల్లలు సతీష్ కుమార్ గారు వాక్యం వింటానికి బాగుంటుంది మమ్మీ, లేకపోతే జాన్ వెస్లీ గారు వింటాను, ఏ వర్తమానం కాదు అవి వినొచ్చు, అన్నీ వచ్చేస్తాయి, దాంట్లో పాటలు కూడా చక్కగా వినొచ్చు అని అడుగుతున్నారు అని దానికోసం కొనుక్కుందామనండి 18,000 ఎంతో అప్పు చేసి కొనుక్కున్నాను. ఆ కొనుక్కునే ఉద్దేశం ప్రకారమే ఉన్నారు వాళ్ళు. కొనుక్కున్నప్పుడు ఉద్దేశం వేరు, కొనుక్కున్న తర్వాత ఏమైపోతుంది చెప్పండి? ఎందుకు కొనుక్కున్నారో మర్చిపోయి ఈ లోక సంబంధమైన పాటలు, సెల్ ఫోన్లు, వీరి ఫోన్స్ పెట్టుకుని వాళ్ళ మీద కూర్చొని మంచం మీద పడుకొని ఆ యూట్యూబుల్లో సినిమా పాటలు, రకరకాల పాటలు, రకరకాలవన్నీ చూస్తూ ఆడుతూ ఈ విధంగా కొనసాగుతున్నారు. వాళ్ళు ఏమైపోతున్నారు? అలాంటి వాటి వల్ల శాపగ్రస్తులు అయిపోతున్నారు. ఈనాడు చాలా భయంకరంగా ఉంది అదే. దయ్యం దాన్ని ఎక్కువగా ఉపయోగించుకుంటాము అనేక మంది. కానీ అందుకని బాగా ఆత్మీయంగా, బాగా ప్రార్థన, ఆ బలము, ఆత్మీయంగా శక్తి కలిగిన వారు ఆత్మ సంబంధమైన దానిని మాత్రమే వినగలుగుతారు. అర్థమైందా? ఆ మరణం ఎలా జయిస్తూ నీకు తెలియదు. మెల్లగా ఒకదాని తర్వాత అలా లాక్కుపోద్ది నేను. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అలాంటివన్నీ కూడా విడిచిపెట్టే సమయం ఇదే. విడిచిపెట్టి మారు మనసు పొందడం అంటారు. నీ మనసు ఇంతకుముందు వాటి మీద ఉండేది, ఇప్పుడు ఆ మనసు పోయి ఆత్మ సంబంధం వాటి మీదకి వచ్చింది. నీ మనసు ఏమైపోయింది చెప్పండి? మారిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు చాలామంది పిల్లలు క్రికెట్లు గురించి, ఆ క్రికెట్లు వాటిలో వస్తే ఆ గేములని, క్రికెట్ ఎలా ఆడతారు, సెల్ ఫోన్లో క్రికెట్లు ఆడడం రకరకాలుగా, అది కూడా టైం వేస్టే, అది కూడా వృధాయే. మొన్న ఒకడు అంటున్నాడు, మరా అంటే ఈ రోజున పిల్లలు కూడా ఏం మాట్లాడుకుంటారంటే ఆ టీవీలో వచ్చే ప్రోగ్రాంలు ఎక్కువ మాట్లాడుకుంటారు. బిగ్ బాస్ అన్నాడు మొన్న ఒకడు ఇక్కడ, మొన్న అన్నాడు ఇంకోడు పెద్ద కడుతున్నాడు, అరే అదేదో సినిమా వచ్చిందంట, పుష్పకి కలెక్షన్ ఎంత వచ్చిందో, నీకెందుకు ఆ పనికి మాలి అన్నీ అర్థమవుతుందండి. అవన్నీ కూడా వ్యర్థమైనటువంటివి. అలాంటివి నువ్వు తెలుసుకోవాలా, అవి నీకు కావాలా? ఎన్ని వికెట్లు కొట్టారా, మన ఇండియా అయినా కొట్టిందిరా, పాకిస్తాన్ లోక విషయాలు తెలుసుకోవాలనే మనసు అనమాట ఇదంతా. మీకు అర్థమవుతుందండి. మొన్న కావడం ఉంది, మొన్న సీరియల్ మధ్యలో ఆగిపోయింది, ఆ రోజు వెళ్ళాల్సి వచ్చింది, చివరిలో ఏమైపోయిందో, వాళ్ళు ఏమయ్యారో, ఆ విషయాలు తెలుసుకోవాలని, ఈ విషయాలు తెలుసుకోవాలని ఆయన నమ్మరిస్తాను. హల్లెలూయా. ఇలాంటివన్నీ కూడా నేను గమనిస్తూ ఉంటాను అనమాట. ఈ మనుషులు ఏమనుకుంటారు, వాళ్ళు ఎలా ఉంటారు, వీళ్ళు ఎలా ఉంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, లోకం అంతా ఎలా ఉంటుంది చెప్పండి. మనుషులన్నీ కూడా వీటి మీద మనసు పెడతా ఉన్నారు. అందుచేత వాటి గురించి బాధపడిపోతూ ఉంటారు. మళ్ళీ అబ్బా మన ఇండియా ఓడిపోయిందా అంటే ఈడేదో పెద్ద 20 తీసేవాళ్ళగా ఇండియా అంతా ఈడిది అన్నట్టుగా వికెట్లు ఓడిపోయారని బాధపడిపోతుంటారు. ఏమండి? ఇలాగ లోక సంబంధం వాటి గురించి
బాధపడిపోతుంటారు. రాజకీయ సంబంధమైనవి ఉంటాయి. ఏదో ఒక పార్టీ అంటే వీడికి పిచ్చి ఎర్రి, ఆడేదో అన్నాడు ఈ పార్టీ వాడిని, ఈ పార్టీ వాడిని ఏదో అన్నాడు కూడా చాలా చక్కగా చూస్తూ ఉంటాడు. టైం అంతా కూడా బాధపడిపోతూ ఉంటాడు. వాళ్ళ గురించి దుఃఖిస్తూ ఉంటాడు, వీటి గురించి దుఃఖిస్తూ ఉంటాడు. ఏంటిది? ఇవి కాదు కానీ ఆత్మానుసారమైన దాని గురించి నువ్వు వాక్యము ఏదైతే విన్నావో దాని గురించి నువ్వు ఆయన అడుగుతూ దుఃఖిస్తూ, నాకు దయచేయి నాయనా, అమర్చితను దయచేయి నాయన, దానికోసం నువ్వు ఏడవాలి, దానికోసం దుఃఖించాలి. ఆ నీతి నాకు దయచేయి, ఆ సమాధానం నాకు దయచేయి, ఆ పరిశుద్ధాత్మ ఆనందాన్ని దయచేయి. ఆ స్థితికి నువ్వు వెళ్ళావనంటే ఇక పశ్చాత్తాపడడం అనేది ఆయన దుఃఖం అనేది ఉండదు. ఎల్లప్పుడూ కూడా ఆయన ఆనందిస్తూ ఉంటావు. ఎల్లప్పుడూ ఆనందించడమే, దుఃఖము నుండి ఆనందములోనికి రావడమే, లోక దుఃఖము నుండి పరిశుద్ధాత్మ యందు ఆనందములోనికి రావడమే, మరణములో నుండి అమర్త్యతలోనికి రావడమైనది. ఆయన నమ్మిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఆలోచన చేయండి. ఇప్పుడు ఆయన స్వస్థపరచువాడుగా ఆయన ఉన్నాడు. ఇప్పుడు దూత తర్వాత, 7వ దూత తర్వాత ఇప్పుడు ఆయన రంగం మీద ఉన్నాడు. ఎవరిని స్వస్థపరచువాడుగా ఉన్నాడనంటే ఆ విధవరాల వలె నాకును నా ప్రతివాదికి న్యాయము తీర్చుకొని దివారాత్రులు ఎవరైతే ప్రార్థిస్తూ ఉన్నారో, మొరపెడుతూ ఉన్నారో, ఆ విడుదల కొరకై, న్యాయము కొరకై, విమోచన కొరకై, తీర్పు కొరకై, అట్టి వారిని విమోచించుట కొరకై, స్వస్థపరచుట కొరకై ఆయన చెడాయి నమరుస్తాడు. అందుకని ఈ స్వస్థత ఏమిటి చెప్పండి? శాశ్వతమైన స్వస్థత. శాశ్వతమైన స్వస్థత. అబ్రహాము గారు స్వస్థపరచబడ్డాడు, కానీ తర్వాత కొంతకాలాన్ని మరణించాడు. అంటే వృద్ధాప్యం నుండి యవనస్తుడిగా మారాడు, తర్వాత కొంతకాలం వృద్ధుడిగా మారి మరణించాడు. అది తాత్కాలికమైన స్వస్థత. లాజరు ఉన్నాడు, సమాధి నుండి బయటకు వచ్చాడు, బయటకు వచ్చాడు. తాత్కాలికమైన స్వస్థత, పునరుద్ధానమైన తాత్కాలికమైన పునరుద్ధానం. మరలా మరణించాడు. మరణమైనట్లయితే శాశ్వతమైనటువంటి స్వస్థత అంటే మనము మహిమ శరీరం పొందిన తరువాత ఈ యొక్క మరణకరమైన శరీరం నుండి మరణం లేని శరీరం పొందిన తరువాత శాశ్వతంగా ఆ శరీరంలోనే ఉంటాము తప్ప మరెప్పటికీ మనము మరణించము, అనారోగ్యము కలిగిన వారంగా ఉండము. దాన్ని మనం నమ్ముతున్నాము. ఆయన హల్లెలూయా. అందువల్ల స్వస్థపరచబడే కాలము ఇదే. దాని ఈ యొక్క స్వస్థత కొరకై మనం ఇక్కడ కూడి ఉన్నాం. ఆయన నామనిస్తాడు. తల వంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. నేనున్నాను నిన్ను స్వస్థపరచడానికి, నేనున్నాను నిన్ను లేవనెత్తడానికి, నేనున్నాను ఇప్పుడు స్వస్థపరిచి నిన్ను పైకి తీసుకొని వెళ్ళడానికి. నీకు లోకంలో ఎవరూ లేకపోవచ్చు, నీవు లోకంలో నీకు ఎవరు లేకపోవచ్చు, నిన్ను మోసేవారు, నిన్ను తీసుకెళ్లేవారు, నిన్ను ఆ కోనేరు దగ్గర నడిపించేవారు, నీకు సహాయం చేసేవారు, నిన్ను ఆదరించేవారు, నిన్ను ప్రేమించేవారు, నిన్ను ఓదార్చేవారు ఎవరు లేకపోవచ్చు. ఆయన ఉన్నాడు. మనుషులు చేయలేనిది ఆయన చేయగలడు. ఆయనను నమ్ముతున్నావా? ఆయన ఇప్పుడున్నాడు, నువ్వు నమ్ముతున్నావా? ఆయన శరీరమును స్వస్థపరిచేవాడుగా ఆయన ఉన్నాడని నువ్వు ఇప్పుడు నమ్ముతున్నావా? ఆలోచన చేయండి. ఇప్పుడు మనం ఆ కోనేరు మేతస్తూనే కోనేరు దగ్గర మనం ఉన్నాం. ఆయన స్వస్థపరచడానికి వచ్చాడు. దూతల ద్వారా కాదు, ఆయన ద్వారా నువ్వు స్వస్థపరచబడుతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మిగతా వాళ్ళందరూ స్వస్థపరచబడ్డారు కానీ మెస్సయ్యని వాళ్ళు చూడలేదు. స్వస్థపరచబడి నిద్రించారు, కానీ మనం ఆయన రాకడను మనం చూస్తున్నాము, మెస్సయ్యని మనం చూస్తున్నాము. నిద్రించిన వారు కూడా లేపబడి మన వలనే మధ్యాకాశంలో చూస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లోక సంబంధమైన దుఃఖము, వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు, వాళ్ళు అయి కొనుక్కున్నారు,
వీళ్ళు ఇవి కొనుక్కున్నారు అని గుసగుస వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పుకుంటూ దుఃఖపడుతూ ఉన్నావేమో.